హై వ్యూవర్స్, నేను ఎన్నోసార్లు చెప్పా, అయినా సరే స్టిల్ కింద కామెంట్ పెడుతూనే ఉన్నారు. మరి ఎలా మీరు వైసీపీకి వ్యతిరేకం, మీకు జగన్ అంటే నచ్చలేదు. నాకు ఎందుకు నచ్చడమ్మా, నేను ఎందుకు వ్యతిరేకం అమ్మా? ఒక జర్నలిస్ట్గా రూలింగ్ పార్టీ ఏది ఉంటే అది నాకు అపోజిషన్. వాళ్ళ తప్పులు నేను ఎత్తి చూపడం నా బాధ్యత. అదర్వైజ్ నేను జర్నలిస్ట్ ఉండటం అనవసరం. సో నేను ఎప్పుడన్నా పెట్టిన వీడియోలో ఎక్కడన్నా కానీ చిన్న తప్పు ఉంటే చూపండి, చిన్న అబద్ధం అంటే చూపండి, వీడియో తీసేస్తా నేనే చెప్తున్నా కదా. అంతేగాని గలీస్తరంగా కామెంట్లు పెట్టి తిడుతుంటే ఏమొచ్చింది చెప్పండి, నాకు కొంచెం బాధ తప్ప. సరే, ఇప్పుడు విషయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ప్రజలకు దేవుడు, పేద ప్రజల దేవుడు, జగనే మా దేవుడు, ఇలా కొంతమంది పాట పాడుతూ కింద వీడియోలో మన కామెంట్ కూడా పెడతా ఉన్నారు. మీరేమన్నది జగన్ అని. నేనెందుకు అంటానమ్మా? ఇప్పుడు మీరే అనండి ఏమని. విషయం చెప్పాక మీరు అనండి ఏమంటారు. అయ్యా, ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ సంగతి ఏంటి అని చెప్పేసి ఈరోజు ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని అడిగారు. ఆయన ఏమన్నాడు తెలుసా? డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డీపీఆర్ రెడీగా ఉంది, భూమి 53 ఎకరాలు అని చెప్పేసి మొత్తం చెప్పున్నాం. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు 53 ఎకరాలు ఇవ్వలేదు అన్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. రైల్వే జోన్కు సంబంధించి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలి అన్ని ఎఫర్ట్స్ పెట్టినటువంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు పార్లమెంట్లో కానీ ఎక్కడ కానీ. ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాని సైతం అడుగుతామన్నారు చెప్పి దాని మీద పోరాటం చేసింది ఏమీ లేదు. సరే, సపరేట్ టాపిక్ తర్వాత మాట్లాడదాం. ఈ ఆంధ్రప్రదేశ్ని విభజిస్తున్న మూమెంట్లో విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలు ఇది ఒకటి. రైల్వే జోన్, వైజాగ్ రైల్వే జోన్. ఆ రైల్వే జోన్ కనుక వచ్చినట్టయితే చక్కగా మన తెలుగు ప్రాంతాలకు కనెక్టివిటీ అనేది ఎక్కువ ట్రైన్లు పెంచుకోవచ్చు మనం. సో ఇప్పుడు దీనికి సంబంధించి అంత డీటెయిల్ రిపోర్ట్ రెడీగా ఉంది, మీరు మాకు భూమి స్థలం పనులు స్టార్ట్ అవుతాయి, బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది చెప్పేసి వాళ్ళంతా చెప్తే జగన్ గారు ఇంతవరకు భూమే ఇవ్వలేదట. ఇప్పుడు చెప్పండి ఏమనాలి వీళ్ళని? బటన్ నొక్కుతూ కూర్చుంటే అదే పరిపాలన? రోడ్లు లేకపోయినా సరే జగన్ గ్రేటు, పోలవరం కంప్లీట్ కాకపోయినా జగన్ గ్రేటు, జాబ్ కలెక్టర్ రీపని జగన్ గ్రేటు, మద్యపాన నిషేధం చెప్పని జగనే గ్రేటు, మెగా డిఎస్సీ ఓపెన్ జగనే గ్రేటు. నానా రకాలుగా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియాలు హడావుడి నడుస్తూ ఉన్నా, ప్రతిపక్షాల వాళ్ళు ప్రూఫ్లు చూపెడుతూ ఉన్నా జగనే గ్రేటు, జగనే గ్రేటు. జిల్లాకు ఎయిర్పోర్ట్ జగనే గ్రేట్. సరే, టాపిక్ ఏంటి? నేను ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యా. ఎగ్జామ్ హాల్కి వెళ్ళా. హాల్ టికెట్ ఉంది, ప్యాడ్ ఉంది, పెన్ ఉంది, నేనున్నా, క్వశ్చన్ పేపర్ కూడా ఉంది. ఆన్సర్లు రాసి ఆన్సర్ షీట్ వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు మార్కులు రుద్ది నాకు ఇస్తారు. నేను స్టేట్ ఫస్ట్ అవుతా, నో డౌట్. నాకు ఆన్సర్ షీట్ ఇవ్వట్లేదే. ఎగ్జాక్ట్గా సేమ్ వైజాగ్ రైల్వే జోన్ పరిస్థితి కూడా అదే. కేంద్రం డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు డీపీఆర్ రెడీ చేసింది. వైజాగ్ రైల్వే జోన్ రెడీగా ఉన్నామన్నారు, అధికారులు రెడీగా ఉన్నారు, ఆఫీసర్లు రెడీగా ఉన్నారు, అన్నీ రెడీగా ఉన్నాయి. భూమి అనేది కేటాయిస్తే అక్కడ పనులు స్టార్ట్ చేసి బిల్డింగ్లు కట్టి ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు మొత్తం సెటప్ రెడీ అయిపోయింది. ఆ భూమి అంటే ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్ పేపర్, దట్ మీన్స్ వైట్ పేపర్ ఆన్సర్ షీట్తో సమానం. ఎగ్జామ్లో నేను మెరిట్లో ఉండాలంటే ఫస్ట్ అసలు ఆన్సర్ రాసి స్టార్ట్ చేయాలి. అంటే నాకు ఆన్సర్ షీట్ కావాలి. ఇక్కడ వీళ్ళు పనులు ఏదైనా చేయాలంటే భూమి కావాలి. ఆ భూమి వీళ్ళు చూపించరు. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ముఖ్యమంత్రి అని అందామా? నిజంగా ఆయనకి చిత్తశుద్ధి అనేది ఉంది ఆంధ్రప్రదేశ్ మీద, డెవలప్మెంట్ మీద? నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పా. ఒక్క మాట నాకు తప్పుగా మాట్లాడలే, చెడుగా మాట్లాడలే. నాకు ఆ ధైర్యం కూడా లేదు. నేను ఎందుకంటే నేను అనలేను అసలు. నా మనస్సాక్షి కొల్లబొడిచింది, నువ్వు అట్టన్నావు ఎట్టన్నావు అని చెప్పేసి. ఈ మనస్సాక్షి సమాధానం నా వల్ల కాదు, నేను చెప్పుకోలేదు. అందుకే దానికి సమాధానం చెప్పుకోగలిగినట్టుగా నేను ఎప్పుడూ ఉంటూ ఉంటాను. సో ఇప్పుడు కూడా చెప్పండి, ఇంకా జగన్ భజన చేద్దామా లేదంటే క్వశ్చన్ చేద్దామా? కింద కామెంట్ కూడా తెలియచండి. రైల్వే జోన్ ఈ పార్టీకి పనులు స్టార్ట్ అయ్యి బ్రహ్మాండంగా ఉండాల్సింది, కానీ మన జగన్మోహన్ రెడ్డి గారే ల్యాండ్ ఎక్కడ ఏంటనేది ప్రభుత్వ సైడ్ని చూపించలేదట, ఇవ్వలేదట. వీళ్ళు ఇంకా తెలియగలరు. కేంద్రంలో బీజేపీ వాళ్ళు ఏమంటారు? మాకు జగన్మోహన్ రెడ్డి సరైన కోఆపరేషన్ లేకపోయినా మేము చేసి మంచి అంతా చేస్తున్నాం. ఆఫ్ కోర్స్ దట్స్ ట్రూ. ఏపీలో 98% రైల్వేలోను విద్యుతీకరణ పూర్తయింది. అంటే 98% మొత్తం రైల్వే లైన్లు కరెంటు అన్నట్టు, ఓకే, విద్యుతీకరణ అయిపోయింది. నెక్స్ట్, ఎవ్రీ ఇయర్ 240 కిలోమీటర్ కొత్త రైల్వే లైన్లు వేస్తూ ఉన్నాం. దానికి గాను గతంలో యూపీఏ ఉన్నప్పుడు మొత్తం మీద కేటాయించింది 1000 కోట్ల లోపు ఉంటే, మేము ఈ 1 ఇయర్లోనే ఇప్పుడు కొత్తగా పెట్టిన దీనిలోనే ఈ ఓడర్ అకౌంట్ బడ్జెట్లోనే
9,100 కోట్లు మేము కేటాయించున్నాం ఈ ఆంధ్రప్రదేశ్కే. సో అంత రెస్పాన్సిబిలిటీగా మేము ఉన్నాం, అంత బెస్ట్ మేము ఇస్తూ ఉన్నాం, జగన్ కోఆపరేషన్ లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఈయన ఢిల్లీ వెళ్ళేది ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా ఈయన సొంత పనుల కోసమో కేసుల గురించో కానీ ఏపీ గురించి కాదే అని ఇప్పుడు జనాలకు అనుమానం వస్తూ ఉంది.